సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. మోక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. మనకు మహావిష్ణువు అయిన ఈరోజు ఉత్తరాయణం కాలంలో ఆయన ఉదయాన్నే లేచి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు మహావిష్ణువు దర్శనం చేసుకోవడం వల్ల మనకు మోక్షం మనకు వస్తుందని, మనకు అన్ని మంచి ఫలితాలు వస్తాయని చెప్పడం జరిగింది. ఈరోజు ముక్కోటి ఏకాదశి. మహావిష్ణువు ఉత్తరాయణానికి ముందు లేవడం జరుగుతుంది. దేవతలకు ఉత్తరాయణం పగలని, దక్షిణాయనము రాత్రి అని చెప్పడం జరిగింది. ఈరోజు దక్షిణాయనంలో దేవుడు పవన సేవలో ఉంటారు. ఈరోజు ఉదయం లేచి ఆయన పరివారాన్ని చూసి ముక్కోటి దేవతలు ఆయన దర్శనం ఎదురు చూస్తుంటారు. ఈరోజు ఉదయాన్నే ఆ స్వామి దర్శనం చేసుకున్న వారికి అన్ని శుభ ఫలితాలు జరుగుతాయని పురాణంలో చెప్పబడింది. అందువల్ల ఈరోజు ప్రతి వైష్ణవ దేవాలయంలో చాలా మంది భక్తులు వచ్చి ఆ స్వామి వారిని దర్శించుకొని కృపాస్తులు అవుతున్నారు. ఆ స్వామి అందరికీ శుభ ఫలితాలు ఇవ్వాలని కోరుతున్నాం. స్వస్తి.